మకర రాశి వారు ఈ స్త్రీ ఏడుపు వల్ల మీరు జీవితంలో పైకి రాలేకపోతున్నారు. అమ్మవారి హెచ్చరికగా భావించే విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి మనిషి జీవితంలోనూ కష్ట సుఖాలు రావడం సహజం. కానీ కొందరు ఎంత కష్టపడినా, రాత్రింబవలు శ్రమించినా, నీతి నిజాయితీలతో బ్రతుకుతున్నా కూడా జీవితంలో ఆశించిన స్థాయికి చేరుకోలేరు. అడుగడుగున అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శోభ వారిని వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి సమయంలో మనకు తెలియకుండానే మనం ఏ తప్పు చేస్తున్నామో, మన ఎదుగుదలకు ఏది అడ్డుకుంటుందో అని అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే దైవవాక్కుగా, అమ్మవారి హెచ్చరికగా మీ ముందుకు వచ్చిన ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ పతనం వెనుక, మీ వైఫల్యం వెనుక, మీరు అనుభవించే మానసిక వేదన వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటో, ఆ స్త్రీ ఎవరో, ఆమె కన్నీరు మీ జీవితాన్ని ఎలా శాసిస్తుందో వివరంగా మాట్లాడుకుందాం. ఇదంతా తెలుసుకొని మీ తప్పును సరిదిద్దుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మకర రాశి వారి జీవితంలో జరుగుతున్న అనేక విషయాలకు సమాధానం దొరుకుతుంది. ముందుగా ఈ ముఖ్యమైన విషయంతో ప్రారంభిద్దాం. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని అనగానే అందరూ భయపడతారు, కానీ శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇచ్చే న్యాయాధికారి. అందుకే మకర రాశి వారు పుట్టుకతోనే అత్యంత కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణను, పట్టుదలను కలిగి ఉంటారు. వీరి జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు. ప్రతి దశలో ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఆ సవాళ్లే వీరిని మరింత ధైర్యవంతులుగా, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. మకర రాశి వారి జీవితం ఒక నిరంతర పోరాటమని చెప్పవచ్చు. వారు ఏది సులభంగా పొందలేరు. ప్రతి చిన్న విజయానికి వారు ఎంతో చెమటోచ్చాసు ఉంటుంది. కానీ వారు ఏనాడు ఆ కష్టాలకు భయపడి పారిపోరు. వారికి అపారమైన ఓపిక ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎంతమంది వారి కిందకి రావాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. చాలా మంది మకర రాశి వారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తమ భుజాల మీద వేసుకుంటారు. మకర రాశి వారు ఇతరులతో ఏ విధంగా ఉంటారో గమనిస్తే వీరు కొత్త వారితో అంత త్వరగా కలవలేరు. ఒకరితో స్నేహం చేయాలంటే వారి గురించి పూర్తిగా తెలుసుకునే వరకు ఒక అడుగు దూరంలోనే ఉంటారు. కానీ ఒక్కసారి వీరు ఎవరైనా స్నేహితులుగా అంగీకరిస్తే జీవితాంతం వారికి అండగా నిలబడతారు. ఆపదలో ఉన్న స్నేహితుల కోసం ఎంత దాకైనా వెళ్తారు. అయితే వీరికి మోసం చేయటం, అబద్ధాలు చెప్పడం లాంటివి నచ్చదు. ఎదుటి వారు కపటంతో ప్రవర్తిస్తారని తెలిస్తే మొహమాటం లేకుండా వారితో బంధాన్ని తెంచుకుంటారు. ఎదుటి వారికి సహాయం చేసే గుణం వీరికి మొండిగా ఉంటుంది. కానీ దీనిని నలుగురికి చెప్పుకొని ప్రచారం చేసుకోవడం వీరికి ఇష్టం ఉండదు. గుప్తంగా దాన ధర్మాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడరు. తమ పనితీరు వల్లే తమకు గౌరవం రావాలని కోరుకుంటారు. అసలు మకర రాశి వారికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా వీరు చాలా శాంతంగా, నెమ్మదిగా కనిపిస్తారు. అంత తొందరగా ఎవరి మీద కోపడరు. ఎదుటివారి తప్పులను 1-2 సార్లు క్షమిస్తారు. చాలా సహనం పాటిస్తారు. తమలో తాము ఎంత బాధనైనా దిగమించుకుంటారు, కానీ సులభంగా కోపాన్ని ప్రదర్శించరు. కానీ ఆ సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఎవరైనా పదే పదే వీరిని అవమానించినా, వీరి నమ్మకాన్ని వమ్ము చేసినా, అన్యాయంగా ప్రవర్తించినా ఇక ఆ తర్వాత వారి కోపం కట్టలు తెంచుకుంటుంది. మకర రాశి వారి కోపం ఒక దాగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైనట్లుంటుంది. ఒక్కసారి వారికి కోపం వస్తే ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే వదిలిపెట్టరు. వారి మాటలు కత్తుల కంటే పదునుగా ఉంటాయి. ఎదుటి వారి గుండెల్లో గుచ్చుకునేలా మాట్లాడతారు. ఆవేశంలో వారు తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి ఒక వ్యక్తి మీద కోపం వచ్చి వారిని తమ జీవితం నుంచి తీసివేయాలని నిర్ణయించుకుంటే ఇక జీవితంలో వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. ఎంతటి క్షమాపణలు చెప్పినా వీరి మనసు కరగడం చాలా కష్టం. ఆ కోపం చల్లారడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మకర రాశి వారితో వ్యవహరించేటప్పుడు వారి సహనాన్ని పరిష్కరించుకోవడం మంచిది. ఇలా ఇన్ని అద్భుతమైన లక్షణాలు, కష్టపడే తత్వం, నిజాయితీ, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నప్పటికీ మకర రాశి వారు ఎంత కష్టపడినా జీవితంలో ఆశించినంత పైకి రాలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. సమాజంలో కొందరు స్త్రీలు ఉంటారు. వారు పక్కింటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ ఎదుగుదలను ఓర్వలేని వారు కావచ్చు. మీరు ఎన్ని చేసినా, ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ ఎదుగుదలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మీకు నరదృష్టి తగిలేలా చేస్తారు. మీ మీద చెడు ప్రచారం చేస్తారు. వామో, వీరు ఇంతలా ఎదుగుతున్నారా అని కుళ్ళుకుంటారు. కానీ ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. నేను చెప్పేది బయట వారి గురించి కాదు. ఇతరుల అసూయ, నరదృష్టి లేదా ప్రతికూల ఆలోచనలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. నిజాయితీతో జీవిస్తూ ధర్మ మార్గంలో నడిచే మకర రాశి వారికి శని భగవానుడి అనుగ్రహం రక్షణగా నిలుస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతాయి. అందుకే బయటవారి దృష్టి కంటే మన సొంత కర్మలు, మన ప్రవర్తనే జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మరెవరో కాదు, మీ ఇంట్లోనే ఉన్నది. మీరు మీ ఇంట్లో ఉన్న ఒక స్త్రీని పట్టించుకోవడం మానేశారు. ఆమె మీ ఎదుగుదల కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మీ కన్న తల్లి కావచ్చు. మీ అడుగుజాడల్లో నడుస్తూ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మీ చెల్లి లేదా అక్క కావచ్చు. లేదా మీరే లోకంగా భావించి తన పుట్టింటిని, తన వారిని వదిలేసి మీ జీవితంలోకి ఒక భాగస్వామిగా వచ్చిన మీ భార్య కావచ్చు. వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మీ మంచి కోరుకుంటున్నారు. కానీ మీరు మాత్రం తెలియకనో, పని ఒత్తిడి పడో లేదా మీ సహజమైన మౌనం వల్ల వారిని తీవ్రంగా బాధ పెడుతున్నారు. మీరు బయట ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా, ఇంట్లో ఉన్న స్త్రీకి కేటాయించాల్సిన కనీస సమయాన్ని, ప్రేమను మీరు ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల వారు లోపల కుమిలిపోతున్నారు. మీ ప్రవర్తన, మీ నిర్లక్ష్యం వారి కంటి నుండి కన్నీరు తెప్పిస్తుంది. అది బయటకు కనిపించే కన్నీరు కాకపోవచ్చు, కానీ అంతరంగాన వారు అనుభవించే వేదన మహాపాపంగా మారుతుంది. మన పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్న సత్యం ఒకటి ఉంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. స్త్రీని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనలేదు. ఒక ఇంట్లో ఉన్న స్త్రీల ముఖంలో సంతోషం, ప్రశాంతత ఉంటే ఆ ఇంటికి ఎలాంటి అరిష్టాలు రావు. దానికి భిన్నంగా మీరు మీ పని ఒత్తిడిని, కోపాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న తల్లిపైనో, భార్యపైనో, సోదరిపైనో చూపించి వారిని మానసికంగా గాయపరిస్తే అది మీకు అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, గుళ్ళు గోపురాలకు వెళ్లి వందలు వేలు ఖర్చు పెట్టి అభిషేకాలు, కుంకుమార్చనలు చేసినా, దాన ధర్మాలు విపరీతంగా చేసినా సరే ఆమె మనసును అర్థం చేసుకోకపోతే మీరు అవన్నీ చేసినా ఎలాంటి పుణ్యఫలం దక్కదు. మీరు ఆర్థికంగా ఎన్ని కోట్లు సంపాదించినా మానసిక ప్రశాంతత ఉండదు. లేదా మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఎంతకీ రాదు. కుటుంబంలో చీటిమాటికి గొడవలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, వ్యాపారంలో ఊహించిన నష్టాలు రావడం, ఇవన్నీ ఆ కన్నీటి శాపమే అని మీరు గ్రహించాలి. మీరు చాలా నష్టపోతారు. జీవితంలో కోలుకోలేనంతగా వెనకబడిపోతారు. కాబట్టి వెంటనే వారి మనసు తెలుసుకొని వారి కంటిలో నుండి కన్నీరు రాకుండా చూసుకోండి. ఎప్పుడైతే ఇంట్లోని స్త్రీలు ఆనందంగా ఉంటారో, వారి ముఖంలో చిరునవ్వు వికసిస్తుందో, అప్పుడే ఆ మహాలక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు వాటంతట అవే వస్తాయి. మీ కష్టానికి తగ్గ అదృష్టం తోడవుతుంది. ఇక ఈ మాటలు విన్నాక మీలో చాలా మంది మకర రాశి వారు ఇలా కూడా అనుకోవచ్చు, అదేమిటండి, నేను నా కుటుంబం కోసమే కదా నిరంతరం ఈ స్థాయిలో కష్టపడుతుంది. నేను ఎన్ని చేసినా, వారిని ఎంత బాగా చూసుకుంటున్నా, వాడు అడిగినవన్నీ కొనిపెడుతున్నా, ఏ కష్టం రాకుండా వారిని అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నా భార్యకు ఖరీదైన చీరలు కొంటున్నాను, నా తల్లికి మందులు ఇప్పిస్తున్నాను, నా చెల్లి పెళ్లికి నా శక్తిని మించి ఖర్చు చేశాను కదా, అయినా నేను వారిని బాధ పెట్టినట్ట అని మీరు ప్రశ్నించుకోవచ్చు. ఇక్కడే మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి. మీరు ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి మనసు విప్పి వారితో మాట్లాడండి. అప్పుడే మీకు అసలు నిజం తెలుస్తుంది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే, వారికి మీరు తెచ్చే డబ్బు, ఆస్తులు, వారు ధరించే బంగారం, నగలు, ఖరీదైన బట్టల కంటే కూడా మీ నోటి నుండి వచ్చే ఒక చిన్న ప్రేమతో కూడిన మాట చాలు. అవును, వారు కోరుకునేది మీ ఆప్యాయతను, మీ సమయాన్ని, మీ పలకరింపును. ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా వారు ప్రతిరోజు ఇంటి పనుల్లో, కుటుంబ బాధ్యతలో ఎంతో అలసిపోతారు. వారికి ఏమాత్రం స్వార్థం ఉండదు. మీరు ఆఫీస్ నుండి లేదా వ్యాపారం చేసుకుని అలసిపోయి ఇంటికి రాగానే చిరాకు పడకుండా కనీసం ఒక్క 5 నిమిషాలు వారి పక్కన కూర్చొని మాట్లాడండి. తిన్నావా, ఆరోగ్యం ఎలాగా ఉంది అని అడగండి. ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు అని చిన్న ప్రశంస చేయండి. ఈ రోజు నీకు పనులు ఎక్కువగా ఉన్నట్లున్నాయి, నేనేమైనా సహాయం చేయనా అని అడిగి చూడండి. ఇలాంటి చిన్న చిన్న మాటలు చాలు వారి మనసును ఆనందంతో నింపడానికి. ఈ పలకరింపుల ముందు మీరు కొనిచ్చే లక్షల రూపాయల నగలు కూడా పనికిరావు. వారు రోజంతా పడిన కష్టాన్ని, అలసటను మీ ఒకే ఒక్క ప్రేమపూర్వకమైన మాట మాయం చేస్తుంది. వారి కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు, వారి పెదవులపై వికసించే ఆ చిరునవ్వు మీ ఇంటికి నిజమైన శ్రీరామ రక్ష. మకర రాశి వారు స్వతహాగా తమ ప్రేమను బయటకు వ్యక్తం చేయలేరని ఇందాకే చెప్పుకున్నాం కదా. మీ ఈ మౌనమే వారికి శాపంగా మారుతుంది. నేను వారి కోసమే కదా కష్టపడుతుంది, నా ప్రేమ వారికి అర్థం కాదా అని మీరు అనుకుంటారు. కానీ మనుషుల మధ్య బంధాలు కేవలం డబ్బుతో, బాధ్యతలతో ముడిపడి ఉండవు. భావోద్వేగాలు పంచుకోవడంతో ముడిపడి ఉంటాయి.
మీరు వారికి అర్థమయ్యేలా మీ ప్రేమను వ్యక్తపరచాలి. వారితో కలిసి భోజనం చేయండి. వారాంతపు సెలవుల్లో వారితో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్లడం, వారి చిన్న చిన్న సరదాలను తీర్చడం వంటివి చెయ్యాలి. అందుకే మకర రాశి వారు ఇకనైనా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి, మీరు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడానికి గ్రహ దోషాలు, జాతక లోపాలు మాత్రమే కారణం కాదు. మీ ఇంటి మహాలక్ష్మి కంటి నుండి కారుతున్న అదృష్ట కన్నీటి చుక్కలు కూడా ఒక బలమైన కారణం. మీరు ఎంత కష్టపడే తత్వం ఉన్నవారైనా, ఎంత నిజాయితీ పరులైనా సరే, మీ ఇంట్లోని స్త్రీల మనసును గాయపరిస్తే ఎప్పటికీ పైకి రాలేరు. ఇది సాక్షాత్తు జగన్మాత అయిన అమ్మవారి హెచ్చరికగా భావించండి. ఈ క్షణం నుండి మీ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. మీ తల్లి పాదాలకు నమస్కరించి ఆమె దీవెనలు తీసుకోండి. మీ అక్కా చెల్లెలను ఆప్యాయంగా పలకరించండి. మీ జీవిత భాగస్వామికి కాస్త సమయం కేటాయించి ఆమె మనసులోని మాటలు వినండి. వారిని గౌరవించండి, ప్రేమించండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో మీరే స్వయంగా చూస్తారు. మీకు మూసుకుపోయిన దారులన్నీ తెరుచుకుంటాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు ఈ మకర రాశి వారి జీవితంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఫలానా వ్యక్తి అంటే ఇష్టం లేదేమో, వీరు ఎప్పుడు ఇంతే కోపంగా ఉంటారేమో అని అనుకుంటారు. కానీ వారి మనసు లోతుల్లోకి వెళ్లి చూస్తే వారి అంకిత భావం, నిస్వార్థమైన ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక మకర రాశి వారు వ్యాపారాలు చేస్తే ఎలా ఉంటుందో, వారికి కలిసి వచ్చే వ్యాపారాలు ఏమిటో చూద్దాం. మకర రాశి వారు వ్యాపార రంగంలో అడుగు పెడితే వారి పట్టుదల, శ్రమకు గురించి అద్భుతమైన విజయాలను అందిస్తాయి. వీరు ఎంచుకునే వ్యాపారాలు కూడా చాలా స్థిరమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇనుము, స్టీల్, యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నూనెలు, పెట్రోలియం, మైనింగ్ వంటి రంగాలు కూడా మకర రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. వీరు వ్యాపారంలో ఎలాంటి మోసాలకు పాల్పడరు. నీతిగా, ధర్మంగా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఒక రాశిలో కోటీశ్వరులైపోవాలని అత్యాశ పడరు. నెమ్మదిగా అయినా సరే స్థిరమైన పునాదులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వీరు తమ కింద పనిచేసే కార్మికులకు కూడా చాలా బాగా చూసుకుంటారు. వారి కష్టాన్ని గుర్తిస్తారు. అందుకే వారి వ్యాపారాలు దీర్ఘకాలం పాటు నమ్మకంగా సాగుతాయి. అయితే ఒక్కోసారి కస్టమర్లతో లేదా భాగస్వాములతో మరీ ముక్కుసూటిగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. కానీ అంతిమంగా వారి నిజాయితీ వాళ్ళను కాపాడుకుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయానికి వస్తే మకర రాశి వారు ఏ రంగంలో ఉన్నా అక్కడ తమదైన ముద్ర వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, న్యాయ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, పోలీస్, మిలిటరీ, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలలో వీరు విశేషంగా రాణిస్తారు. వీరు ఏ పని చేసినా 100% అంకిత భావంతో చేస్తారు. పై అధికారులు ఇచ్చే బాధ్యతలను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తారు. ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం తమ పని తాము చేసుకుపోయే మనస్తత్వం వీరిది. కష్టపడే తత్వం వల్ల వీరు నెమ్మదిగా ప్రమోషన్లు పొందుతూ అత్యున్నత స్థానాలకు చేరుకుంటారు. అయితే తోటి ఉద్యోగుల పట్ల కొన్నిసార్లు మరీ కఠినంగా రూల్స్ ప్రకారమే నడుచుకోవడం వల్ల వీరికి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీరి పనితీరు, నిజాయితీ, సమయపాలన వల్ల యాజమాన్యం వీరిని ఎప్పుడూ గౌరవిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ సంస్థలో అయినా మకర రాశి వారు ఉంటే ఆ సంస్థకు అదొక పెద్ద బలమని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చివరగా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం